ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆదికాండము 47 అధ్యాయము 9 వచనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబు అయితే ఫరోతో చెప్తూ ఉన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. అతడు తాను జీవించినటువంటి జీవితంలోనే ఎన్నో రకాలైనటువంటి వేదనలు, సమస్యలు, బంధకాలు కలిగినటువంటి స్థితుల్లో అతడు ప్రయాణం చేయవలసి వచ్చింది. అతడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో దుఃఖాన్ని అనుభవించాడు. కనుక అతను జీవించినటువంటి సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నాయని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఈ దినాన కొన్ని సంగతులు కానీ గ్రహించినట్లయితే పరిస్థితులు అనేవి ఎలా ఉన్నప్పటికీ కూడా అతడు దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని ఘనమైనదిగా ఎంచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక అతడు దేవుని ఎంతగానో ప్రేమించాడు. జ్యేష్ఠత్వపు హక్కు కోసం అతను పోరాటం చేశాడు. తన జీవితంలో దేవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా దేవుడు అతనితోనే ఉన్నాడు. అతన్ని అన్ని విషయాలు కూడా బలపరిచాడు. ఒక రాత్రి అయితే దేవదూతల పరలోకానికి భూమికి మధ్యన నిచ్చిన పైకి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడాన్ని యాకోబు అయితే చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని అతడు పొందుకున్నాడు. ఆదికాండం 28 అధ్యాయము 10-15 వచనాలు చూసినప్పుడు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని వాగ్దానం చేశాడు. కాబట్టి యాకోబు అయితే తాను తెలుసుకున్నాడు, దేవునితో ఏకీపించడం ద్వారా, దేవునితో కలిసి పరిగెత్తడం ద్వారా తనకు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం కలుగుతుందని అతడు తెలుసుకున్నాడు. కొన్నిసార్లు అతను బలహీనుడైనప్పటికీ అతడైతే మాత్రం దేవుని బట్టి అతడు చాలా బలాన్ని పొందుకున్నాడు. కనుకనే అతడు తన కుటుంబాన్ని అంతటినీ తీసుకొని మరలా తన ఇంటికి తిరిగి వచ్చేటువంటి సమయంలో యబ్బోకు రేవు దగ్గర అతను ఒంటరిగా ఉండి అతను కనిపెట్టడం ప్రారంభించాడు. అక్కడ అతను చాలా బలాన్ని పొందుకున్నాడు. దానిని బట్టి అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా అతడు ఆశీర్వాదకరంగా మార్చివేయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన జీవిస్తున్నటువంటి జీవితంలో అనేక రకాలైన సమస్యలు, బలహీనతలు ఎదురుపడుతూ ఉన్నప్పుడు ఈరోజు దేవుడి మీద ఉండేటువంటి విశ్వాసం అయితే ఇప్పుడు కూడా మనకు తగ్గిపోకూడదు. మన ఆత్మీయ జీవితంలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో పరుగులెడుతూ ఉన్నప్పుడు దేవుడి లేఖనాలను బట్టి ఆనందించేటువంటి స్థితి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పరిశుద్ధులు అనేక ప్రయాసల్లో పరుగులెడుతూ ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి పరిచర్యకు ఆటంకం కలిగినప్పుడు కానీ, వ్యక్తిగతమైనటువంటి విషయములలో ఆత్మీయంగా వారు ముందు వెనక అవుతున్నప్పటికీ కానీ, ఎలాగున్నప్పటికీ కూడా పరిస్థితులు దైవ సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మరలా బలాన్ని పొందుకొని దేవుడి యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబు జీవితంలో ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ, అనేక మందిని బట్టి, అనేక పరిస్థితులను బట్టి, బంధకాలు కలిగినటువంటి స్థితులను బట్టి అతడు తన జీవితంలో ఎటువంటి సంతోషాన్ని పొందుకున్నాడో అది ఫరో దగ్గర అతను పంచుకుంటూ ఉన్నాడు. ఆ ప్రశ్న అడిగినందుకు కానీ అతను హృదయాలు ఎంతగానో నొచ్చుకున్నాడు. కానీ అతడి దేవుడి మీద విశ్వాసం అయితే సాడలేదు. దేవునితో అతడు పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు అంటే పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉండి తన జీవితంలో దేవుడి సన్నిధి నిత్యము ఉండాలని అతడు ఎంతగానో కోరుకున్నాడు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ ఘనమైన గాయపడిన హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా యాకోబు ఎలాగైతే పట్టుదల కలిగి తండ్రి అన్ని విషయంలో గొప్ప కృపను పొంది నాయన నీతో గొప్ప సహవాసం చేసే జ్యేష్ఠత్వాన్ని ప్రభు అతని ఘనమైనది ఎంచుకున్నాడు. నాయన ప్రతి ఒక్కరూ తండ్రి తమ ఆత్మీయ జీవితంలో పరుగులెత్తడానికి, ప్రయాసపడడానికి తగినటువంటి కృపను దయచేసి నీ మహిమ సన్నిధి నాయన తోడుగా ఉంచి అన్ని విషయాల్లో బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.